27వ రోజు నిర్మల్ జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు నేడు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర ధూమ్-ధామ్ కళా జాతర ఆటపాటలతో అలరించి నిరసన ప్రదర్శన. ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 27 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మరి మన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కళాకారుల చేత ధూమ్-ధామ్ కళా జాతర కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. గత 27 రోజులుగా మేము అనేక విధాలుగా మా యొక్క నిరసనను శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మా యొక్క నిరసన అనేది ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఎందుకంటే గత 2 రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదు, ఇది సెంట్రల్ ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మాకు పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మరి పే స్కేల్ అనేది ఇవాళ ఎక్కడ పని చేసినా కానీ సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంది. మరి అందులో భాగంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు, రెగ్యులరైజ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్తున్నారు. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి ఇవాళ చట్టాలు మరి కోర్టులు చెప్తున్నాయి. కాబట్టి మరి మీకు ముఖ్యమంత్రి గారు ఒకటే, మరి మీకు ఈ యొక్క చట్టాలు మరి ఈ యొక్క కోర్టుల పట్ల మీకు నమ్మకం ఉన్నట్లయితే మరి చట్టాలను గౌరవించి ఆ చట్టాలు చెప్తున్న విధంగానే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి రాజ్యాంగంలో మరి మాకు కల్పించిన హక్కులు ఇవాళ మరి ఆర్టికల్ 14 మరి స్వతంత్రపు హక్కు, సమానత్వ హక్కు. కాబట్టి మరి మేమందరం ఉద్యోగులతో సమానంగా ఉండేటట్లు మా యొక్క జీతాలు కూడా మరి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉండేటట్లు చూడాలని చెప్పేసి, అట్లాగే ఆర్టికల్ 39 మరి అట్లాగే మరి 1976 యాక్ట్ ప్రకారము మాకందరికి కూడా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే మేము రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అపాయింట్ అయినాము. మేము రోస్టరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ద్వారా అపాయింట్ అయినాము. అలాగే ఇక్కడ మరి అన్స్కిల్డ్ పర్సన్స్ ఎవరు లేరు. సమగ్ర శిక్షలో అందరము వెల్ క్వాలిఫైడ్, అందరూ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి 1976 యాక్ట్ ప్రకారము 2H సబ్సెక్షన్ ప్రకారము మాకందరికి కూడా స్కిల్డ్ పర్సన్స్కి ఇచ్చే సమాన వేతనాన్ని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో మా యొక్క సమ్మెను మరి మా యొక్క సమస్యలను తత్సారం చేయకుండా, ఏదో మరి వెళ్ళదీసే విధంగా చేయకుండా, మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమందరం కూడా అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ ప్రజాప్రభుత్వంలోనైనా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమాన న్యాయం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము ఈ సమ్మెను విరమించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యమంత్రి గారు మురిగిపోయిన పెరుగు ఉట్టిరాటి వీరు, మురిగిపోయిన పెరుగు ఉట్టిరాటి వారు, నీ పాలన ఏమి పాలన, వీరన్ని గాలి పాలన, ఆరోగ్యాలు ఇస్తుంది, ఆశ జ్యోతి మను మోసగిస్తుంది, ఆశ జ్యోతి మను మోసగిస్తుంది, ఆశ జ్యోతి మను మోసగిస్తుంది, ఆశ జ్యోతి మను మోసగిస్తుంది, ఆశ జ్యోతి మను మోసగిస్తుంది. రైతుకు భరోసా ఏమాయే, రైతుకు దీనే కరువాయే, రైతుకు భరోసా ఏమాయే, రైతుకు దీనే కరువాయే, రైతుకు భరోసా ఏమాయే, రైతుకు దీనే కరువాయే, రైతుకు భరోసా ఏమాయే, రైతుకు దీనే కరువాయే. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవమా కాదా? వాడు పోయి వీడొచ్చి వీడేమో చేస్తాడంటే వీడు గంటే వాడు గంటే ఇద్దరు మధ్యలో మన బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి లక్ష్మణ్ అన్న ఒక పాటతోడు మీ ముందుకు వస్తాడు అన్న. గుండెలనిగా వీరకవతూ చేసినట్టే, వీరకవతూ చేసినట్టే, వీరకవతూ చేసినట్టే, వీరకోరేను యుద్ధాన్ని ముద్దడి అమరుల బాటను అందుకుందాం. ఊరు జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, ఊరట
పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరు జెండ గుండెల్లో ఉన్న ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరు జెండ గుండెల్లో ఉన్న ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ థ్యాంక్ యూ వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి తోడు జడను గాటు తోడు ఆదివాసి నడక నూతన మానవుని కరుక ఆదివాసి నడక నూతన మానవుని కరుక ఆదివాసి నడక నూతన మానవుని కరుక నూతన మానవుని కరుక అరే అడవి కోసమో కుటుంబోదిన అడవి దక్కలేదు మోదుగు వనమైన తీరు ఆదిలాబాద్ చూడు అమర వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి చూడు జగను దాటి చూడు అరే జీవనదులు ఉన్నా జీవరాసులను కన్నా జీవనదులు ఉన్నా అరే జీవనదులు ఉన్నా జీవరాసులను కన్నా జీవరాసులను కన్నా అడవులు కడపున మనలో కరువు పాతమాయే కల్లోలితమాయే అరే అమర వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి తోడు జడను గాటి తోడు అరే విధి విధిన జోడు మాతృకా పొరడు సారు అరే విధి విధిన జోడు మాతృకా పొరడు సారు అరే పుట్టు పాతిగా దండ పెట్టిన పొటాకి పలతోడు వాళ్ళు పనంగి బంధువులు అరే అమర వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి తోడు జడను గాటి తోడు అరే జినింగు మిల్లిల్లో వలస కోనికి పులిదేవి అన్న జినింగు మిల్లిల్లో వలస కోనికి పులిదేవి అదే ప్రతి రైతుకు పైస దక్కలే దళారు మింగిండు రైతుకు ఉరి సాధించిండు అరే అమర వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి తోడు జడను గాటి తోడు అరే ఆదిలాబాద్ చూడు మాకు సాడీల మోదు అరే అమర వీరుల రక్త తిలకమో జిల్ల వెళ్ళి తోడు జడను గాటి తోడు అరే కారోసి కటిలో దివ్య కాంతులు దిమ్మింది
అరే కారు చీకటిలో దివ్య కాంతులు దిమ్మింది అరే చిరులను పంచిన సింగారే నీ చిన్నబోయింది వంకర గద్దగా మారింది అమర వీరుల రక్త తిలకమో చంద్ర వెళ్ళి చూడు ఆహా జగన్ గాటి జోరో అరే వీరుల గన్నాడి కడుపు కోతలు ఎరిగింది అరే వీరుల గన్నాడి కడుపు కోతలు ఎరిగింది అరే భూస్వాముల భూములలో జనాలు బాటింది సాయుధ పోరును కలిపింది అరే అమర వీరుల రక్త తిలకమో కింద వెళ్ళి చూడు ఆహా జగన్ దాటి చూడు లోనికి రొట్టి వెయ్యి ఊడల మర్రంగి లోనికి రొట్టి వెయ్యి ఊడల మర్రంగి నజాము నల్లా దొరలత పోగి చరిత్ర తెచ్చింది చరిత్ర గతిని మార్చింది అమర వీరుల రక్త తిలకమో కింద వెళ్ళి చూడు ఆహా జగన్ గాటి జోరో ఆహా జగన్ గాటి జోరో ఆహా జగన్ గాటి జోరో జోహార్ తెలంగాణ అమర వీరులకు సాధిద్దాం సాధిద్దాం సమగ్ర శిక్షా సంఘ పోలం సమగ్ర శిక్షా సంఘ పోలం మేము సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం సమత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం సమగ్ర శిక్షా సంఘ పోలం సమగ్ర శిక్షా సంఘ పోలం మేము సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం నిర్మల్ జిల్లాలో దమ్మున్న వాళ్ళము నిర్మల్ జిల్లాలో దమ్మున్న వాళ్ళము నిర్మల్ జిల్లాలో దమ్మున్న వాళ్ళము నిర్మల్ జిల్లాలో దమ్మున్న వాళ్ళము మాతోటి పెట్టుకుంటే మట్టి కలుపుతాం అదే మాతోటి పెట్టుకుంటే మండ కలుపుతాం మేము ఎవరికి తలవంచని మునగాళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం సమగ్ర శిక్షా సంఘ పోలం మేము సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం మేము సర్వ శిక్షా సంఘ పోలం మేము సర్వ శిక్షా సంఘ పోలం మేము సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షా సంఘ పోలం మేము సత్తాదము కలిగినోళ్ళం సమగ్ర శిక్షణ సంఘ పోలం అవునా కదా మీరు చప్పట్లు కొట్టాలా తల్లి మీరు కొడితేనే మాకు ఉత్సాహం ఉంది గట్టిగా అనొచ్చింది అనండి ఇప్పుడు మీరు అంతా ఎడ్యుకేటెడ్ మేము వచ్చిన చదువుదాం ఇంత ఐటీఐ చేసినాం కాబట్టి అందులో కొలువు దొరికింది దాన్ని పట్టుకొని ఏడుస్తున్నాం మీరు ఎంఏలు బిఈలు బిఏడీలు చేసిన వాళ్ళు మీరు మేము అన్నది ఒక పల్లెలో చిన్నం అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి లయబద్ధంగా పాట పాడేటోళ్లకు దండం తప్పు కొట్టేటోళ్లకు దండం సమ్మె చేసేటోళ్లకు దండం చదువు చెప్పే మీకు దండం పాట పాడేటోళ్లకు దండం తప్పు కొట్టేటోళ్లకు దండం సమ్మె చేసేటోళ్లకు దండం చదువు చెప్పే మీకు దండం చదువు చెప్పే మీకు దండం చదువు చెప్పే మీకు దండం పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి ఆట పాటలు నేర్పేటోళ్లకు ఆట పాటలు నేర్పేటోళ్లకు ఆట పాటలు నేర్పేటోళ్లకు ఆట
వేసేటోళ్ళకు దండం సమూహ సార్లకు దండం డప్పు కొట్టేటోళ్ళకు దండం దర్వనేసేటోళ్ళకు దండం డప్పు కొట్టేటోళ్ళకు దండం దర్వగొట్టేటోళ్ళకు దండం డప్పు కొట్టేటోళ్ళకు దండం దర్వగొట్టేటోళ్ళకు దండం డప్పు కొట్టేటోళ్ళకు దండం దర్వగొట్టేటోళ్ళకు దండం. మీ చేతులకు దండాలు పెడుతున్నాం, మీరు గట్టిగా అందరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఎందుకంటే చరిత్ర ఏం చెప్తుందంటే ఇవాళ దేవునికి కోపం వస్తే గురువు కాపాడగలుగుతాడు, కానీ గురువుకు కోపం వచ్చిందనుకో ఎవరు కూడా కాపాడలేడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీకు కోపం వచ్చిందంటే ఇవాళ ఎంతో తోడైనా మటుమాయం కావాల్సిందే.